హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జగదాత్రి కేసు వాపస్ తీసుకోను అని చెప్పడంతో యువరాజ్ కోపంగా కేదార్ని అవమానించేలా ఇలా మాట్లాడుతూ ఉంటాడు. నీ స్థానంలో నేనుంటే నా భార్యని 4 పీకి స్టేషన్కి తీసుకెళ్ళి కేసు వాపస్ తీసుకునేలా చేసేవాణ్ణి. అది మొగతనం అంటే. నేను మొగాన్నంటే నన్ను చూసి నేర్చుకో అని యువరాజ్ కేదార్ని అంటుండగా, ఏంటి మొగతనం అంటే అదా? నీకు వచ్చే ప్రతి కష్టానికి ఆడదానిపైన ఆధారపడి ఆడదానిపైన చెయ్యెత్తడం మొగతనం కాదు. అటువంటి మగతనం మాకు అవసరం లేదు అని జగదాత్రి అంటూ ఉండగా యువరాజ్ కోపంగా చూస్తూ ఉంటాడు. మళ్ళీ జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది, ఈ ఇంట్లో కష్టానికి మాధురి కన్నీళ్ళకి నేను కారణం కావచ్చు, కానీ దానికి సొల్యూషన్ మాత్రం నేను కేసు వాపస్ తీసుకోవడం కాదు. భార్య ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా అర్థం చేసుకొని సపోర్ట్గా నిలిచి అండగా నిలబడవాడే మొగుడు. కేదార్ నా మొగుడు, నన్ను అర్థం చేసుకుంటాడు కాబట్టే ఒక్క మాట కూడా అనడు. అది కేదార్ అంటే అంటూ గ్రేట్గా మాట్లాడుతుంది కేదార్ గురించి జగదాత్రి. ఇక వంశీకి ఎలా బుద్ధి చెప్తుందో జగదాత్రి రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.